పిండి వంటల్లో అందరికీ నచ్చే కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ముందుగా 1 కిలో గోధుమ పిండి, అలాగే 1 కిలో మైదా పిండి, ఈ రెండిటిని ఒక పళ్ళెంలో తీసుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతటిని మనం బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఈ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో పిండిని బాగా మనం మెత్తగా కలుపుకోవాలి. మనకి పిండి ఎంత మెత్తగా ఉంటే మనకు కజ్జికాయలు చేయడానికి అంత ఈజీగా అనిపిస్తుంది. సో ఇలా మనం మెత్తగా కలుపుకొని 2-3 అవర్స్ పక్కన నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత 1 కిలో బెల్లం తీసుకొని ఇలా రోట్లో దంచుకొని చిన్న ముక్కలుగా దాన్ని మనం మిక్సీ పట్టుకొని పొడిలా చేసుకొని బెల్లం పక్కన ఉంచుకోవాలి. తర్వాత నేను 3 ఎండు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. సో మూడింటిని తురుముకొని చేసుకొని ఒక ప్రాసెస్ చేసుకోవచ్చు. లేదంటే కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మనం మిక్సీలో వేసుకొని పొడిలా చేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేసుకొని ఇలా పొడిలాగా ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి కేసరి రవ్వ లేదా బొంబాయి రవ్వ అంటారు, దాన్ని వేసుకొని వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత వేరుశనగ పప్పు వేయించుకోవాలి. నేను 1/2 కిలో తీసుకున్నాను. సో వేరుశనగ పప్పు, పుట్నా పప్పు లేదా పచ్చిశనగపప్పు అంటారు. ఈ రెండింటిని మనం మిక్సీ కొట్టుకొని మనం వేయించి పక్కన ఉంచుకున్నాం కదా కేసరి రవ్వ, సో అందులో ఈ పొడిని, తర్వాత ఎండు కొబ్బరి పొడిని, బెల్లపు పొడిని, ఈ పప్పుల పొడిని అన్నిటినీ మనం ఒక పొడిలాగా ప్రిపేర్ చేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకొని అందులో ఒక ఉండను చేసుకొని దాన్ని మనం పూరీలాగా రుద్దుకోవాలి చపాతీ కర్రతో. సో మనం పూరీ షేప్ అవసరం లేదు, మన కజ్జికాయ షేపర్కి ఎంత అవసరం ఉంటుందో అంత చేసుకోవచ్చు. కొందరు చేత్తో కూడా అల్లుతారు. సో ఇలా పొడిని పెట్టుకొని మనం క్లోజ్ చేసేసి ఆ వేస్ట్నంతా తీసేసి మళ్ళీ మనం పూరీ పిండిలో కలుపుకోవచ్చు. సో ఇలా మనం కజ్జికాయలు చేసుకుంటాం. కొందరు చేత్తో అల్లుతారు, అది ఎవరి చాయిస్ వాళ్ళది. సో ఇలా మనం కజ్జికాయలు అన్నీ చేసుకొని పక్కన ఉంచుకుంటాము. ఎందుకంటే కాల్చడం చాలా త్వరగా అయిపోతుంది, ఈ ప్రాసెస్సే టైం పడుతుంది. సో అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి. సో ఇలా కజ్జికాయలు కాలిన తర్వాత మనం తీసుకొని పక్కన ఉంచుకుంటే కజ్జికాయలు రెడీ. సో ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి, లైక్ చేయండి.